అందరికీ నమస్తే అండి. భగవద్గీతలో ప్రార్థనా శ్లోకాల్లో ముఖ్యమైన శ్లోకం గురించి చెప్పుకుందాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. దీని అర్థం ఏంటంటే, మూగవాడు కరోతి చేయబడతాడు. ఏ విధంగా? వాచాలం, బాగా మాట్లాడేటట్టుగా చేయబడతాడు. పంగుం లంఘయతే గిరిం, పంగుం అంటే కుంటివాడు, లంఘయతే గిరిం కొండలను ఎక్కగలుగుతాడు. ఎప్పుడు? యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యత్కృపాతమహం వందే, ఎవరి కృప వలనైతే మూగవాడు మాట్లాడగలుగుతాడో, ఎవరి కృప వలనైతే కుంటివాడు కొండలను ఎక్కగలుగుతాడో, అటువంటి పరమానంద స్వరూపమైన మాధవుడికి నమస్కారము అని దీని యొక్క అర్థం. ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు.